రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ పద్ధతిలోనే నిర్వహించాలని అనకాపల్లి జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు డి గోపీనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన సబ్బవరం విద్యా వనరులకు కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్లు ఆన్లైన్లోనే దరఖాస్తులు నమోదు చేసుకుంటారని, బదిలీలు మాత్రం మాన్యువల్ పద్ధతిలోనే చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా విశాఖ ఏజెన్సీకి బదిలీ చేసిన ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాలకు తిరిగి బదిలీ చేయాలని ఆయన విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేశారు. నా పేరు డి గోపీనాథ్, ఉమ్మడి జిల్లా పీఆర్టీయూ కన్వీనర్ మరియు అనకాపల్లి జిల్లా పీఆర్టీ అధ్యక్షుడిని. ముందుగా మరి చాలా కాలం తర్వాత ప్రభుత్వం డిఎస్సి నియామకాలు చేపట్టడం, అదేవిధంగా మరి పదోన్నతులు బదిలీలు చేపట్టడానికి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే ఏవైతే ప్రభుత్వం బదిలీలు చేపడుతుందో ఆ బదిలీలన్నీ కూడా మాన్యువల్ పద్ధతిలో జరపాలని చెప్పి మేము పీఆర్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి ఏటీఎస్ కంపల్సరీ బదిలీ అయిన ఎస్జిటీలు తీసుకుంటే వాళ్ళు సుమారు 2000 పైగా ఖాళీలని ఆన్లైన్లో ఆప్షన్స్ పెట్టాల్సి వస్తుంది. దానివల్ల చాలా సమయం పడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చాలా కన్ఫ్యూజన్లో అవుతున్నారు. కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, తప్పనిసరిగా మరి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది, కానీ కౌన్సిలింగ్ మాత్రం మాన్యువల్ పద్ధతిలో చేయాలని చెప్పేసి పీఆర్టీ పక్షం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చాలా ఏజ్డ్ పర్సన్స్, చాలా మహిళా మన సోదరిమణులు అందరూ కూడా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. కాబట్టి 2 years అవుతుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా కింద దింపి ఏజెన్సీ ప్రాంత మరి ఎవరైతే మిత్రులు వాళ్ళందరూ కూడా స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేసి వీళ్ళు ఖాళీలు నింపించే విధంగా అయితే తప్పనిసరిగా వాళ్ళు వస్తారు. అంతకుముందే డిఎస్సి కూడా ఈ డిఎస్సితో పాటు స్పెషల్ డిఎస్సి కూడా నింపినైతే వాళ్ళకి కూడా గిరిజన ప్రాంత మిత్రులు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఆ స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేసి ఎవరైతే మైదాన ప్రాంతం నుంచి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మైదాన ప్రాంతానికి బదిలీ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.